హల్లెలూయా. మరొకసారి చదువమ్మా వాక్యము. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. చాలు. ఇక్కడ ఎవరితో అంటున్నాడు దేవుడు ఆ మాట? ఏ భక్తుడితో అంటున్నాడు చెప్పండి? యోబుతో. యోబు ఉన్న పరిస్థితుల్లో ప్రభువుకి మొరపెట్టినప్పుడు జవాబిస్తున్నాడు ప్రార్థనకి. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. ఈ దుర్దశ ఎందుకు వస్తుంది ఒక మనుషుడికి? ఏ పరిస్థితిలో ఈ దుర్దశను అనుభవిస్తాం అంటే, దుర్దశ అంటే అర్థము మనం దరిద్రులు అవ్వడము, ఆరోగ్యం క్షీణించడము, దీన పరిస్థితుల్లో కటిక దరిద్రంలోకి వెళ్ళిపోవడమే ఈ దుర్దశకి కారణం. ఈ దుర్దశ ప్రతి ఒక్క వ్యక్తికి సంభవిస్తూనే ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవుళ్ళు కరెక్ట్గా నడుస్తున్న వారికి కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పరీక్ష ఎదురవుతుంది, ఈ దుర్దశ ఎదురవుతుంది. ఈ యొక్క పరీక్షలో మనం నిలబడాలి. అన్యులకు వస్తుంది, ఆయన బిడ్డలకి అందరికీ వస్తుంది. దుర్దశ లేకుండా ఏ బిడ్డలకు కూడా ఉండదు. ఈ దుర్దశలో మనం నిలబడటమే దేవునికి శ్రేష్టమైన బిడ్డవి. ఈ యొక్క దీనస్థితిలో నిలబడటమే, ఈ యొక్క దరిద్రతలో నిలబడటమే, మనకున్న వ్యాధి బాధల్లో నిలబడటమే, ఈ కలిమైన లేమని ఏ పరిస్థితుల్లో అయినా, ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిలబడటమే దేవుని సన్నిధిలో. ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనకు దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు. ఆ దుర్దశలో మనము దేవునికి మనం ఏం తేవాలి? ఘనకీర్తిని తేవాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. యోబు భక్తుడు దుర్దశలోకి వెళ్ళినప్పుడు ఆయన యేసయ్య నామాన్ని ఆయన ఘనపరిచాడు, ఆయన నామాన్ని కీర్తించాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎంత దురదృష్టిలో క్షీణించిపోయినా, ఆఖరికి తన శరీరం క్షీణించిపోయినా, కృషించిపోయినా, మరణ పడకలోకి వెళ్ళిపోయినా సరే, ఆయన మృతి చెందినా సరే తిరిగి లేపబడ్డాడంటే భక్తుడు. ఆయా పరిస్థితుల్లో అతను చేసిన ప్రార్థన, అతడు చూపిన మాదిరి, దేవుని పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమ, దేవునితో ఉన్న సహవాసం, ఆ యొక్క బంధము విడదేనిది. ఒకనొక సమయంలో తన కట్టుకున్న భార్య దేవునితో తనకున్న బంధాన్ని విడదీయాలని చూసినా తను కట్టుకున్న భార్యనే దూరం పెట్టాడు. తన దేవుని దూరం పెట్టలేదు, తన బిడ్డలు దూరం అయిపోయారు, ఆస్తిపాస్తులు దూరం అయిపోయారు. అమ్మా చూడండి, నిద్రపోవద్దు. ఆస్తిపాస్తులు దూరం అయిపోయాయి, ఇల్లు వాకిలు అంతా సమస్తం శూన్యమైపోయింది, బిడ్డలు పోయారు, భార్య కూడా విడిపోయింది. అయినను దేవుని విడిచిపెట్టలేదు. ఎంతో దుర్దశను అనుభవించాడు భక్తుడు. ఈరోజు మనం ఏమనుభవిస్తున్నాం బిడ్డలారా? అంత భక్తి మనలో ఉందా? ఇక్కడ కూడి ఉన్న వారిలో ఉందా? ఆత్మను పొందుకుంటున్న వారిలో ఉందా? మనం ప్రతి విషయంలో నెమ్మది 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 సమాధానం సమాధానం. ఎవరో వచ్చి నిన్ను సమాధానం పరుస్తారనుకుంటే అది పొరపాటే. మన మట్టుకు మనమే మోకాళ్ళేసి మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే దేవుడు మనకి సమాధానం ఇవ్వడా? మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వడా? ఏ పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులైనా సరే, ఏ పరిస్థితులైనా సరే మోకాళ్ళ ప్రార్థనలోకి మనం వచ్చే కాదండి, మోకాళ్ళ ప్రార్థనలు చేస్తున్నాం, పొందుకుంటే మళ్ళీ విడిచిపెడుతున్నాం. చివరి ప్రాణం పోయేంత వరకు ఆ యొక్క అభిషేకాన్ని మనము విడిచిపెట్టకూడదు. భక్తుడైన యోబు భక్తుడు చివరి ప్రాణం పోయేంత వరకు ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలా. దేవుని నామని ఎక్కడు కూడా దూషించలా. ఒకవేళ దూషించాడనుకుంటే తను మట్టుకు తన్నే దూషించుకున్నాడే కానీ దేవుని ఎక్కడా వెక్కిరించబడలేదండి. ఈరోజు దేవుని నామాన్ని ఎక్కడైనా వెక్కిరించబడుద్దా? వెక్కిరించబడితే వారి పరిస్థితి, వారి ప్రభావం మన కళ్ళ ముందే చూస్తున్నాం. మన దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో కళ్ళార కంటికి కనపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం తగలబడిపోతుంటే దేవుని నామను ఎక్కడ కూడా వెక్కిరింపబడదు. మనకు ఆయన ఇచ్చాడు ఊపిరి, ఆయన ఇచ్చాడు ప్రాణం, ఆయన ఇచ్చాడు ఆయుష్, ఆయన పెట్టాడండి ప్రాణభక్ష.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనము దేవుని నామాన్ని వెక్కిరించే వారిగా కాకుండా, దేవుని నామాన్ని ధిక్కరించే వారిము కాకుండా, దేవుని నామాన్ని సంతోషపెట్టే వారముగా, దేవుని నామాన్ని కీర్తించే వారముగా, ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా మనము ఆయన పాద సన్నిధిలో మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన నామాన్నే ఘనపరచాలి. అలా ఘనపరిచే బిడ్డల మీద ఆయన కృప మెండుగా దిగి వస్తుంది. ఆయన ప్రేమ అధికంగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదము అధికముగా కుమ్మరిస్తాడు. యోబు భక్తుడి మీద ఆశీర్వాదము అధికముగా కుమ్మరించాడా, కొద్దిగా కుమ్మరించాడా? అధికముగా పోగొట్టుకునేది రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభువు తిరిగి మళ్ళా ఇచ్చాడు. ఆ ఇవ్వడానికి కారణము ఆ దురదృశ్యను కూడా అనుభవించాడు. కలిమిని ఏ విధంగా అనుభవించాడో ఆశీర్వాదాన్ని, శ్రమను కూడా అంతే సమపాలలో విడిచిపెట్టకుండా ఈ శ్రమకి ఎదురు నిలబడ్డాడు, అనుభవించాడు, రుచి చూశాడు, ఆ శ్రమను అనుభవించాడు, దాన్ని భరించాడు. ఎంత బాధను అనుభవించాడో భక్తుడు. ఆ బాధ అంతా చూశాడు దేవుడు, ఆ బాధ అంతా విన్నాడు దేవుడు, ఆ గోడంతా చూశాడు. చివరికి ఆ భక్తుడికి ఏం పంపాడమ్మా? భక్తుని మీదకి ఆశీర్వాదము. ఈరోజు నీ మీదకి, నా మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే జాగ్రత్త. ఆశీర్వాదం వచ్చినప్పుడు ఒకలాగును, లేనప్పుడు ఒకలాగును ఉన్నావేమో. జాగ్రత్త. దేవుని వాక్య భయము కలిగి అన్నిటిని సమపాల్లో అనుభవించే కృపను ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలి. ఎక్కడ కూడా ఆశీర్వాదం వచ్చినప్పుడు ప్రభునామాన్ని ఘనపరచడము, బాగలేనప్పుడు ప్రభునామాన్ని దూషించడము, ఇది కరెక్ట్ కాదు బిడ్డలారా. అనేక దగ్గరలో చూస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు సాక్ష్యం బలహీనమైన ఇస్తుంటారు. దేవుడు ఆశీర్వాదం వచ్చినప్పుడు, గొప్పగా ఉన్నప్పుడు, ఆయన వైపు చూడకుండా లోకంలో తిరిగినప్పుడు అటు బైరమ్మున్నాయి బిడ్లారా. అన్నీ ఉన్నప్పుడు దేవుని వైపు చూడకుండా ఈ లోకం వైపు చూడటము, అవన్నీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దేవుని వైపు చూడటం. దేవుడిని నిన్ను ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వాదం పొందుకున్నప్పుడు శ్రమలో మొరపెట్టావు, బాధలో మొరపెట్టావు, నిందలలో మొరపెట్టావు. ఆ యొక్క మరణంతా చూసి దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు, ఆశీర్వదించాలే, నాకు ఇంక చాలు, నాకు దేవుడు పనికిరాదని విడిచిపెడితే కొన్ని దినాలే ఒక ఆశీర్వాదము, కొన్ని దినాలే ఉంటుంది, తర్వాత అంతరించిపోద్ది. అప్పుడు మరలా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని దేవుడిని దూషించకుండా యోబు భక్తుడు అంటాడు, ఇది దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడంటే ఇచ్చాడంటే ఆయనకి ఘనత, తీసుకున్నాడు ఆయనకే ఘనత. నేను సొంతంగా సంపాదించుకుందిగా, దేవుని చేత దేవుని వలన నేను పొందుకుంది, దేవుని వలన పొందుకున్న కృప, దేవుని వలన పొందుకున్న ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన ఆయన తీసుకుంటాడు. నన్ను పుట్టించదు కూడా ఆయనే, నా శరీరం మీద ఆయనకి అధికారం ఉంది, నా ఆత్మ మీద కూడా ఆయనకి అధికారం ఉంది. దుష్టునికి ఏమాత్రము లేదు. కాబట్టి నా దేవుని నామాన్ని నేను కనబరుస్తా. ఒకవేళ దుష్టుడు నన్ను శోధించినా నా యేసయ్య నామాన్ని హెచ్చిస్తా, నా తండ్రి నామాన్ని గణపరుస్తా అని తీర్మానంలోకి వస్తే ప్రతి ఒక్క బిడ్డ మీద ఆయన సన్నిధి, కాపుదల, కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఈ భక్తుడికి మరొక ఆశీర్వాదం, శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ రెండంతలుగా ఆశీర్వాదము అని పొందుకున్నాడు. కానీ ఇతని మనుషుల దృష్టిలో ఉన్నాడు ఒకప్పుడు. తర్వాత దురదృశ్య వచ్చినప్పుడు, దీనస్థితిలో, దరిద్రతలో వెళ్ళిపోయినప్పుడు మనుషులు ఆయన్ని ప్రేమించారా? తన ప్రాణ స్నేహితులే విడిచిపెట్టారు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. అన్ని విషయాల్లో అందరూ దూరమైనా దేవుని మాత్రమైనా దూరం చేసుకోలేదు. ఇప్పుడు మనకి మన బంధువులు కావాలంటాం, దేవుడిని దూరం చేసుకుంటాం. వాళ్ళు కావాలనుకుంటాం, దూరం చేసుకుంటాం. మందిరానికి ఒక బిడ్డ వస్తే నాకు కాలు నొప్పి చేయి నొప్పి అని ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంది. అమ్మ దేవుని సన్నిధి దగ్గర అమ్మా అంటే, ఈ లోకం వైపు చూస్తా మా బంధువులు అక్కడ ఇటు పోతున్నావు అమ్మ, మళ్ళా నీకు ఇది వస్తుందంటే మా బంధువులు ఏం కావాలి ఏమంటున్నారండి? మా బంధువులు ఏం కావాలి? ఆడికి పోతే అట్ట ఊరే అటు బాగున్నప్పుడు బంధువులు కనపడరు, బాగున్నప్పుడు దేవుని సన్నిధి కనపడుతుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా బంధువులు ఏం కావాలి? బంధువులే చివాట్లు పెడుతుంటారు మళ్ళీ. కాబట్టి ప్రేమేంది ఏం బిడ్డలారా, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. నీ ఏ పరిస్థితిలో నువ్వు దేవుని మేలు పొందుకున్నావో ఆ పరిస్థితుల్లో నువ్వు నమ్మకమైన బిడ్డగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకమైన బిడ్డగా ఉండాలి. నువ్వు అన్యుడు అయినా సరే, నువ్వు దేవుని బిడ్డవైనా సరే. ఏమ్మా చూడు, నా వైపు చూడండి. నువ్వు అన్యురాలువైనా సరే, నువ్వు దేవుని బిడ్డవైనా సరే, దేవుని యొద్ద. అమ్మా వినపడుతుందా? వింటున్నారా? జాగ్రత్త వినండి. నువ్వు అన్యుడివైనా సరే, దేవుని బిడ్డవైనా సరే, దేవుని దగ్గర మేలు పొందుకున్న తర్వాత దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. మనం ఎక్కడ ఆశీర్వాదం పొందుకున్నామో, ఎక్కడ ఆయన కృపను పొందుకున్నామో, ఆయన మేలు పొందుకున్నామో, ఆయన నామాన్ని కనపరిచే బిడ్డగా ఉండాలి. కానీ ఆయన నామాన్ని వదిలేసే బిడ్డగా, ఆయన సన్నిధి విడిచిపెట్టే బిడ్డగా మాత్రము ఉండకూడదు. కాబట్టి ప్రేమేంది బిడ్డరా, ఆలోచన చేద్దాం. అసలు దురదృష్టలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలంటే, దురదృష్ట ఎందుకు వస్తుంది మనుషుడికి చెప్పండి బిడ్డరా? ఒక దరిద్రత మనుషుడికి ఎందుకు వస్తుంది చెప్పాలి. ఒక దరిద్రతలోకి ఎందుకు వెళ్ళిపోతాం మనము? నాశనానికి ముందు ఏం నడుస్తుంది? అది నడుస్తుంది. అంటే కలిపి బాగా ఉన్నప్పుడు ఏం తెలీదు, అప్పుడేమో ఏమి ఏలుబడి చేస్తుంది? ఆ గర్వమే మనల్ని దుర్దశలోకి తీసుకెళ్తుంది. కానీ యోబు భక్తుడికి అలాంటి గర్వం లేదు, అలాంటి కోపం లేదు. కానీ ఏంది? దేవుని పరీక్ష. ఇది దేవుని పరీక్ష పెట్టాడు. కొంతమంది భక్తులకి దేవుడు పరీక్ష పెడతాడు. కొంతమంది ఏమో గర్వించే వాళ్ళు ఉన్నారు, ఉన్న ఆస్తిపాస్తులు ఉన్న దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు. హల్లెలూయా. ఈ యోబు భక్తుడు గర్వం లేదు, ఎక్కడ ఏమి లేదు, ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా దేవుని నామానికే విలువ, దేవుని సన్నిధికే విలువ ఇచ్చే బిడ్డ. ఆ యొక్క బిడ్డని మీద సాక్ష్యం చెప్పారండి. ఎవరు చెప్పారు? మనుషులు ఇవ్వలేదు ఆయనకి సాక్ష్యము, దేవుడిచ్చాడు. ఈ భూమి మీద ఫలానా భక్తుడు ఉన్నాడే, ఆ భక్తుడు మా బిడ్డ, నా సాక్షి. నువ్వు ఎంత పరిశోధించినా నా బిడ్డ నన్ను ఒక్క మాట కూడా దూషించడని నమ్మకం అండి దేవునికి. ఈరోజు మన మీద నమ్మకం ఉంది దేవునికి. ఏమండి? యోబు భక్తుడు అది కదా ఆశీర్వాదము. ఆయన ఆస్తిపాస్తులు మరలా తిరిగి ఇచ్చాడని ఆయన పొంగిపోలా. అరే దేవుడే నన్ను పంపించిన పరిశోధించి, నా మీద ఎంత నమ్మకమో నా ప్రభువుకి, నా మీద ఎంత ప్రేమో నా ప్రభువుకి.
ఈ శోధన నాకు పంపాడా ప్రభు అని హృదయపూర్వకంగా స్వీకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరచలేదా భక్తుడికి? ఆయన పెట్టిన శ్రమల్లో నలిగాడండి భక్తుడు. నలిగాడు. ఈరోజు దేవుని పెట్టే శ్రమల్లో నువ్వు నలుగుతున్నావా? దేవుడు మాట చెప్తే నువ్వు నిలబడుతున్నావా? దేవుని మాటను ఎంతమంది నెరవేరుస్తున్నాం? ఒక మాట గుర్తుపెట్టుకోండి బిడ్డారా, మన సాక్ష్యాలు ఎవరు గుర్తుపెట్టుకొని ఉండాలి? మనుషులా? దేవుడే నమ్మకమైన దాసుడా అని సాక్ష్యం ఇచ్చాడండి. ఇది కదండి ఆశీర్వాదము, నిశ్చయమైన ఆశీర్వాదము. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు అంటే ఆ యొక్క దరిద్రతను, ఆ దురదర్శను నీవు నిశ్చయముగా మరచెదవు, ఇంకా రాదు. నా దేవుని పెట్టే పరీక్షలో నిలబడి మనము దాన్ని అనుభవిస్తే, దేవుడు అనుభవించినప్పుడు ఎన్ని రోజులు పెడతాడో ఆ శ్రమని, ఆ దురదర్శని అన్ని రోజులు మనం అనుభవిస్తే చివరిగా ప్రభు నిశ్చయమైన ఆశీర్వాదం పంపుతున్నారు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిశ్చయమైన ఆశీర్వాదం వద్దా బిడ్డలారా? ఏమండి, ఆ నిశ్చయమైన ఆశీర్వాదం వద్దా మనకెవరికి? కావాలంటే ఏం చేయాలి? దేవుని నామాన్ని హెచ్చించాలి. ఎక్కడ కూడా వెక్కరించకుండా, దూషించకుండా జాగ్రత్తగా మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలి. యోబు భక్తుడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడండి. ఈరోజు ఆ భక్తుడిని మాదిరిగా చూపిస్తున్నాడు ప్రభు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. తన శరీరాన్ని కాపాడుకున్నాడా? ఏమండి, తన శరీరాన్ని అప్పగించుకున్నాడు, తన ఆత్మని కాపాడుకున్నాడు. తన శరీరాన్ని నలగొట్టుకున్నవాడు తన ఆత్మని పోగొట్టుకోడంట. తన శరీరాన్ని సుఖపెట్టుకున్నవాడు తన ఆత్మని పోగొట్టుకుంటాడు. శరీరాన్ని సుఖపెట్టుకున్న ఆత్మను పోగొట్టుకుంటాడు. శరీరాన్ని నలగొట్టుకున్నవాడు ఆత్మని కాపాడుకుంటాడు. ఇది లేఖనంలో రాయబడి ఉంది, క్రొత్త నిబంధనల గ్రంథంలో రాయబడి ఉంది. ఎక్కడైనా సరే దేవుని బిడ్డలు ప్రార్థనలో దేన్ని నలగొట్టుకోవాలి? మనకిచ్చిన శరీరాన్ని నలగొట్టబడాలి. ఈ శరీరం నలగొట్టబడితేనే కదా ఆత్మ పరిపూర్ణమై పరిపక్వతకు చెంది ఆత్మీయ స్థితిలో నిలబడద్ది, స్థిరపరచబడద్ది. ఈ శరీరాన్ని నలగొట్టకుండా నువ్వు ప్రభు ఆత్రం గోత్రం స్తోత్రం ఆమె నాది నీకు తెలుసు, నీది నాకు తెలుసు ప్రభు అయిపోయిందంటే కార్యాలు జరుగుతాయా? జాగ్రత్త బిడ్డలారా. మన శరీరాలని సుఖపెట్టుకుంటున్నామేమో. ప్రతిరోజు ఈ మోకాలు వంగాలి. ఈ మోకాలు వంగిన మోకాళ్ళే రేపు అక్కడ సాక్ష్యం చెప్తాయి. జాగ్రత్త. మోకరించి ప్రతిరోజు ప్రభువుని అడగాలి. యోబు భక్తుడు చేస్తున్న ప్రార్థన తెలుసా? ఇవన్నీ ఆస్తిపాస్తులు పోయానన్నా, అదిగో అయ్యా, ఎక్కడైనా నీ నామాన్ని దూషిస్తానేమో, నన్ను పరిశుద్ధపరచు, నన్ను తాకు, నన్ను విడిచిపెడతానేమో, నా శరీరం ఈ రకంగా క్షీణించిపోతుంది, ప్రాణం పోయే స్థితిలోకి వచ్చాను, కానీ నన్ను పరిశుద్ధపరచయ్యా, నా ఆత్మని కాపాడు ప్రభువా. ఒకవేళ ఇది అశాశ్వతమైన రాజ్యం, ఇక్కడ నేను మృతి చెందొచ్చు, కానీ అక్కడ నేను మృతి చెందకూడదు, అక్కడ నన్ను నిలబెట్టు ప్రభు అని తన ఆత్మని తాను పరిశుద్ధపరచుకుంటున్నాడండి. ఈరోజు ఎంతమంది బిడ్డలు పరిశుద్ధపరచుకుంటున్నారండి? చెప్పండి. మన నోటి మాటలు ఎలా ఉన్నాయి? మన బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంది? మన ఆత్మక్షేమంగా ఉంటుందా? ఈ యొక్క శరీరంలో ఆత్మక్షేమంగా ఉంటుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినం తాగుతుంటే రెండో వారంలోకి ఎందుకు దూరం అయిపోతున్నాడు? ఈ యొక్క శరీరంలో ఏ ఆలోచనలు ఉన్నాయి? ఏ తలంపులు కలిగి ఉంటున్నావు? ఏ దురదృష్టం నీకు ఆవరించి ఉంది? ఏ కీడు ఆవరించి ఉంది? ఏ అపవిత్రత ఆవరించి ఉంది? వారం గుర్తు చేసుకుంటున్నావా? మీతోనే కదా, నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతిరోజు ఆత్మని మనం దుఃఖపెట్టే వారం ఉండకుండా ఆత్మను సంతోషపెట్టాలి. ప్రతిరోజు ఆయన ఆత్మచేతను నువ్వు నేను నడిపించబడాలి బిడ్డలారా. రేపు రాకడలో ఎత్తబడాలంటే నెలకొకసారి, వారానికి ఒకసారైనా పరిశుద్ధాత్మ కదిలించేది. పరిశుద్ధాత్మ మనల్ని కదిలిస్తుంటే నిత్య పరిశుద్ధతలో మనం ఉండాలి. ప్రతి దినం పరిశుద్ధాత్మ ఆనవాళ్ళు మనలో ఉండాలి, కనపడాలి. పరిశుద్ధాత్మ పోలికలు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ ధరించుకొని ఉండాలి. పరిశుద్ధాత్మతో మనము ఏకమై ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడే నీలో నాలో నుంచి ప్రతి ఒక్క బిడ్డని పలకరించాలి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఆత్మచేత నడిపించబడాలి. ఆశీర్వాదంలో ఉన్నప్పుడు ఆత్మచేత నడిపించబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పై వచనాలు 2 వచనాలు చదువమ్మా. ఆ పై వచనాలు చదువు. దాని ఇంకా పైన చదువు. అది చూడండి బిడ్డలారా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు, చూడండి అందరూ చేతులు చాపండి బిడ్డలారా, అందరూ కుడి హస్తాలు చాపండి. బైబిల్ ఒక చదువుతారులేయ్యా, కుర్రోళ్ళు వినండి. చేతులు చాపండి, చదువమ్మా. నీ చేతులు సిలువ వైపు చాపండి. అట్ట కాదు, వాళ్ళు చేయలేం లేదు, ఇట్ట చాపండి. ఎట్ట ఒకరు తూర్పు పాడం వరకు ఒకరు ఇట్ట చాపండి, సిలువ వైపు చాపి. చూడండి, పాపం ఎక్కడుందంట? మన చేతుల్లో ఉంది పాపము. నీవు దానిని విడిచిన ఎడల, ఇదిగో నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. అక్కడ ఆగుండి ఆయన. గుడారము అనగా అర్థం చెప్పగలరా? చెప్పండి. అది ఆత్మలో. నీ ఇంటిలో లేదు, నీ ఇంటిలో లేదు దుర్దశ. ఏడుంది? దురాలోచన ఏడుంది? ఈ హృదయంలో ఉంది. ఈ చేతిలో పాపం ఉంది బిడ్డలారా, ఈ చేతిలో పాపం ఉంది. ఇక్కడ ఏముందండి? దుర్మార్గత. ఏముంది? ఏం రాయబడిందమ్మా? చదువు. ఏం రాయబడింది చెప్పు. దుర్మార్గము, పాపము, కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు ఎక్కడ దాగబడి ఉన్నాయి? ఈ హృదయం అనే కపట కేంద్రంలో దాగబడి ఉన్నాయి. ముందు దాన్ని ఏమంటున్నాడు దేవుడు? బయటికి. హల్లెలూయా. ముందు దాన్ని తీసి బయట పాడేస్తే, అవన్నీ ఒప్పుకుంటే అప్పుడు తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు చదువు. నిశ్చయముగా నిర్దోషివై సంతోషించెదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. హల్లెలూయా. మన హృదయంలో ఉన్న దుర్మార్గతలను, అహంకారమైన స్వభావాన్ని, గర్విష్టమైన స్వభావాన్ని, ఇవన్నీ ఇక్కడే పెట్టుకొని పైకి ఒప్పుకొని విడిచిపెట్టుకొని ఉంటే కార్యాలు జరుగుతాయా? నిర్దోషిగా కనపడతామా? ఒక తప్పు చేసి, ఒక పాపం చేసి నేను నిర్దోషిగా నేను మారాను అని ఇప్పుడు సరిపోద్ది. ఇక్కడ ఉంటాయి. మనిషికి కనపడిన పాపాలు ఇక్కడ దాగబడి ఉంటాయి. కనపడే పాపాలు, కళ్ళ ముందు కనపడే పాపాలు అయ్యేరు. కనపడని పాపాలు ఇక్కడ దాక్కొని ఉన్నాయి. కనపడనటువంటి పాపాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఈ చేతుల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఏమండి? మన శరీర భాగాలు ఇమిడిపోయి ఉన్నాయి. ముందు వాటిని బయటికి తీస్తే, ముందు వాటిని ప్రతిష్ఠించుకుంటే, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు నిర్దోషిగా నిలబెడతాడు దేవుడు. మన చేతిలో ఏమున్నాయంట? పాపాలు ఉన్నాయి. ఆ యొక్క కుడి చేతిలో పాపం పోవాలంటే దేవుని వైపు చాపి ప్రతిష్ఠించుకొని బలి అర్పణ అర్పించినప్పుడు ఆ చేతిలో ఉన్న పాపాలన్నీ దేవుడు తీసివేస్తాడు అండి. గతించిన వారములు, అంతకుముందు వారాల్లో చేతులు పెట్టండి, మీ చేతిలో పాపాలు ఉన్నాయండి. దేవుడు ప్రార్థన చేయలేదా? పరిశుద్ధాత్మ దేవుడు మన చేతులు తాకలేదా? ఎందుకు చూపించాడు? లేఖనంలో ఉన్న మాట అని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మనకి? మన చేతులు ఏమున్నాయంట? పాపంతో నిండిపోనే చేతులు. ఈ చేతుల్లో నుంచి పాపం తీయబడాలంటే మన హస్తం దేవుని వైపు చాపాలి. ప్రతిరోజు మన చేతులెత్తి సియోను కొండ వైపు చాచి ఆరాధించాలి, గణపరచాలి. మన కన్నులు ఎత్తడమే కాదు, మన ఆ చేతులు పైకెత్తి, ప్రభువా నా చేతుల్లో పాపాలు దాగబడి ఉన్నాయి, నా చూపుల్లో, నా హృదయములో, ప్రతి శరీర భాగాల్లో, నా ఆత్మలో కల్మషంతో నిండిపోయింది. ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఇంకా మరెప్పుడు చేయనయ్యా. నీ సన్నిధిలో దోషిగా నేను ఉండలేనయ్యా, నన్ను నిర్దోషిగా చేయి ప్రభువా, నన్ను సమాధానపరచు ప్రభువా అని మొరపెట్టినప్పుడు మన గోడంతా విని, మన కన్నీళ్ళు, ఆ యొక్క ప్రార్థనంతా విని దేవుడు జవాబు ఇవ్వడ తల్లి ఇస్తాడు.
ఇస్తాడు. అప్పుడు నిర్దోషిగా నిలబడతాడు. నువ్వు ఎవరి దృష్టిలో నిర్దోషిగా కనపడాలి? మనుషుల దృష్టిలోనా? ఇక్కడ మనుషుల దృష్టిలో కనపడతామేమో, అక్కడ పరలోక సన్నిధిలో మనం కనపడాలి. ఇక్కడ దేవుని సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మనికి నువ్వు నిర్దోషిగా కనపడితే, పరిశుద్ధుడిగా కనబడితే నీ మీద ఆయన ఆత్మ నిలిచి ఉంటుంది. నిన్ను తాకుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నువ్వు నిర్దోషిగా కనబడితే, మనం నిర్దోషిగా ఉంటేనే, పరిశుద్ధులుగా ఉంటేనే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ స్పర్శ మనకి తగులుతుందండి. ఆయన హస్తాలు మన మీదకు వస్తాయి. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించేటప్పుడు మనం ఎలా కనపడాలి? ఎలా ఉండాలండి? నిర్దోషులుగా ఉండాలి. ఈ ఉదయంలో దుర్మార్గతను అంతను విడిచిపెట్టేసి స్థిరపరచబడాలి. స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. అదే మన మనస్సు స్థిరముగా నిలబెట్టాలంట, తిన్నగా నిలబెట్టాలంట. ప్రార్థనకు వచ్చాము లబలబ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు. గొలుసు కట్టు ప్రార్థన ఒక్కొక్కరు చూడండి, టైం అయిపోతున్నాయి, ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మనసులు తిన్నగా ఉంటున్నాయా బిడ్డలారా? వందనాలు. వచ్చిన వాళ్ళందరూ టయాల్స్ అయ్యా. మన మనసు తిన్నగా ఏడ ఉంటుంది? మన మనసు తిన్నగా దేవుని వైపు నిలబెట్టి ఆయన వైపు చూస్తే అప్పుడు మనకు కావలసినటువంటి ప్రార్థన ఈవులు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం కలిమిలో ఉన్నామో, లేమిలో ఉన్నామో, బాధల్లో ఉన్నామో, నిందల్లో ఉన్నామో, అనారోగ్యాలు బారిన పడిపోయినామో, అన్ని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు, ఆయనకి తెలియకుండా ఏది రాదు. మన అతిక్రమంలో వల్లే, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, దేవుని మాటను ధిక్కరించడమే పాపము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మన దురదృష్టలో నుంచి మనం విడిపించబడటం లేదంటే దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నామా? మన మీద ఉన్న ఆయన ప్రణాళికను గుర్తిస్తున్నామా? మన మీద ఉన్న ఆయన ప్రేమను గుర్తిస్తున్నామా? ఏ మనుషుడు నిన్ను గణపరచాలని ఆరాటపడుతున్నావో, ఏ మనుషుడు నీ మీద సాక్ష్యం ఇవ్వాలని ఆరాటపడుతున్నావో, 10 మందిలో నేను ఘనమైన బిడ్డగా కనపడాలని ఆరాటపడుతున్నావో, 10 మందిలో నువ్వు కనపడాలని ఆరాటపడకూడదు. ఆ 10 మందిలో నేను ఒక్కదాన్నే దేవునికి ప్రత్యేకంగా కనపడాలి, నేను ఒక్కడనే దేవునికి ప్రత్యేకంగా కనపడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా బిడ్డలారా? నీ హృదయాన్ని తిన్నగా నిలబెడుతున్నావా? సరే ఆలోచించే. నీ మనసు ఎక్కడుంది? ఇప్పుడు మందిరానికి వచ్చారు బిడ్డలారా, ఇప్పుడు మీ మనసులు ఎక్కడున్నాయి? ఏమండి, తిన్నగా నిలబెట్టారా? ఏమ్మా అయ్యలారా చెప్పండి, మీ మనసులో తిన్నగా వాక్యంలో నిలిచి ఉందా? ఇంటి దగ్గర నిలిచి ఉందా? మందిలో నిలిచి ఉందా? వాక్యంలో నిలిచి ఉందా? నిజంగా వాక్యము హృదయాన్ని తాకిందా? చెప్పండి బిడ్డలారా. హృదయాన్ని తాకిన బిడ్డలు చేతుల పైకి ఎత్తి స్తుతించండి. తాకలేదా మీ హృదయాన్ని? యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరచెదవు. ఏ పరిస్థితిలో ఉంటే ప్రతి దాంట్లో ప్రతిష్ఠిత కలిగి ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ భక్తుడికి ఏమిచ్చాడమ్మా? నిశ్చయంగా ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలంటే నిశ్చలమైన స్థితిలోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి, పరిపక్వతలోకి రావాలి. మన విశ్వాస పరిమాణం ఎంత దేవుడు ఆలకిస్తాడు. ఒక్కొక్క బిడ్డని పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసినప్పుడు నీ విశ్వాస పరిమాణం ఎంత, నీ ఆత్మీయ జీవితం పరిమాణం ఎంత, నీ వ్యక్తిగత మనస్సాక్షి ఎంత శాతం పగ ఉంది, ఎంత శాతం కక్ష ఉంది, ఎంత శాతం దేవుని వైపు నీ మనసును మళ్ళించి ఉన్నావు, ఎంత శాతం నీ మనసును దేవుని వైపు మళ్ళించి ఉన్నావు. ఎక్కడ దేవుని జీరో చేస్తున్నావు, లోకాన్ని హెచ్చిస్తున్నావు. దేవుని జీరో చేసిన పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు దేశాలే తగలబడిపోతున్నాయి. జాగ్రత్త. దేవుని ఎప్పుడు మనము పై స్థాయిలోకి తీసుకురావాలి. మనం జీరో అయిపోవాలండి, దేవుడు హీరోగా నిలబడాలి, ఉన్నత స్థాయిలో ఆయన నిలబడాలి. హల్లెలూయా.
మనకై మన శరీరాన్ని మనం తయారు చేసుకోలేదు. మన శరీరాన్ని మనం తయారు చేసుకున్నామా? ఏమంటే మన కన్న తల్లి ఏమన్నా తయారు చేసిందా? కానీ పిండాన్ని మోసింది గర్భం, దాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. ఆయన తయారు చేశాడు, ఆయన నిర్మించాడు, ఈ సృష్టిని నిర్మించాడు, మనల్ని నిర్మించాడు ప్రభు. ఆయనకే హక్కు ఉంది మన మీద, ఆయనకి అధికారం ఉంది. మనం ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే, నాసికారంధ్రంలో ఊపిరి ఉందంటే ఆయన పెట్టాడు, ఊదాడు. వాళ్ళు స్వయంగా మనకు ఊపిరి వచ్చిందా? తలుపులు అట్టే ఎక్కడ బంధించండి, మనకు పేర్లు ఆపండి, ఊపిరి ఆడుద్దా? ఏమండి? లేదు. దేవుడి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఈరోజు మనం సొంతంగా ఈ వస్తువులు కనిపెట్టవచ్చేమో, తయారు చేసుకోవచ్చేమో, ఈ బాటిల్ తయారు చేసుకోవచ్చు, ఈ మౌతుల్ని మనమే తయారు చేసుకోగలుగుతామా? ఏమండి? మనమే ఒక బొమ్మను చేసి ఊపిరి ఊదేను పో నువ్వు బతికిపోండి బతకద్దే, అది దేవునికే సాధ్యము. ఆ దేవుని నామాన్ని మనము ప్రకటించాలి. ఎక్కడు కూడా మనము హెచ్చించుకోకూడదు. ఎక్కడో చూడండి బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథం, ఎక్కడు కూడా ఆ భక్తుడు హెచ్చించుకోలేదండి. దేవుని నామాన్ని హెచ్చించాడు బిడ్డ. హల్లెలూయా. హెచ్చించాడు కాబట్టి నిశ్చయంగా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఈ యొక్క వాక్య లేఖనం చదువుతుంటే చెప్పేటప్పుడు నాకు ఒక మాట పదే బైబిల్ గ్రంథంలో అన్ని చోట్ల రాయబడి ఉంది, నిశ్చయముగా. ఈ నిశ్చయముగా అనే మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాడి నుంచి క్రొత్త నిబంధన దాకా ఈ యొక్క మాట రాయబడింది. మీరు బిడ్డలారా, మీరు బైబిల్ చదివిన వాళ్ళే కదా, మీరు మాటని గమనించారా? ఏమండి? గమనించారా? నిశ్చయముగా ఈ యొక్క మాట ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా నిశ్చయముగా ఈ యొక్క మాటను రాసి పెట్టున్నారు భక్తులు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకటి, నిశ్చయముగా దేవుడు తర్వాత ఆయన కోపం దిగి వస్తే నిశ్చయముగా ఏం చేస్తాడండి? శపిస్తాడు కూడా. ఏమండి? నశించిపోతావు. కొన్ని మాటలు చెప్తాను వినండి బిడ్డలారా. ఆ నిశ్చయముగా ఉన్న మాట రాసుకున్నాను రాత్రి కాలము, దేవుడు కదిలించిన ఆ మాటతో. ఆది కాండంలో కీర్తనలు చూద్దాం. ఫస్ట్ 128వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 128వ కీర్తన గబగబా చదవండి, ముగిస్తాను. ఆ నిశ్చయముగా ఆ మాట కొరకే రాసుకున్న ఈ మాటలు. యెహోవా యందలి భయభక్తులు గలవారు ఆయన త్రోవల యందు నడుచువారిని అందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించేదవు. తర్వాత చదువు. అది పురుషుణ్ణి ఆశీర్వదించిన తర్వాత భార్యని ఏ విధంగా ఆశీర్వదిస్తుంది చదువమ్మా. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండును. ఆ నీ భోజనపు బల్ల చుట్టూ ఎవరు ఉంటారంట? నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చాలు. హల్లెలూయా. అంటే ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారినే. దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిచే వారినే ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. దేవుని యందు భయము భక్తి లేకుండా దేవుని త్రోవలో నడవకుండా ఉండే బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడా? లేదు. దేవుని త్రోవల్ని వెంబడించకుండా దేవుని నామని దూషించే బిడ్డలకి ఏమొస్తుంది? నిశ్చయముగా నీవు నశించెదవు, చచ్చెదవు అని మాటలు వస్తున్నాయి. ఎందుకంటే దేవునికి లోబడితే ఆశీర్వాదము, లోబడకపోతే నశించిపోవడం. మన చేతిలో ఉంది. లోబడితే ఆశీర్వాదం చూస్తావు, లోబడకపోతే ఏమొస్తుంది? శ్రమ. ఇక్కడ ఈ యొక్క వాక్య లేఖనంలో భక్తుడు లోబడ్డాడా లోబడలేదా? లోబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. లోబడ్డాడు, శ్రమను అనుభవించాడు, సాక్షిగా నిలబడ్డాడు. ఇప్పుడు సాక్షిగా నిలబడ్డాడు. నీకు ఇచ్చిన నీ సంఘములో నువ్వు సాక్షిగా నిలబడాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని మాటకి ఉదయతో చూపాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇదే మాట ఆది కాండంలో కూడా ఉంది. చదవండి బిడ్డలారా. 28:16 వచనం.
ఇది అబ్రహాముకు సంబంధించిన మాట. ఇక్కడ అబ్రహాము శారమ్మకి మధ్యలో జరిగిన మాట ఇది. ఒక రాజు ఆయన భార్యని పట్టుకుని వెళ్ళినప్పుడు రాజుతో మాట్లాడిన మాట దేవుడు. ఇది యాకోబుతోన 28 సారీ అండి 8:16 యాకోబుతో మాట్లాడిన మాట. తండ్రి ఇంటి నుంచి వెళ్ళిన తరువాత దేవుడు మాట్లాడిన మాట. చదవమ్మా. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయపడి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. అక్కడ ఫస్ట్ ఏం చదివాడమ్మా? నిశ్చయముగా చదివాడా? నిశ్చయముగా. చూడండి బిడ్డలారా, యాకోబు తండ్రి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆయన నిద్రించాడని, ఎక్కడ పనుకున్నాడు? ఆయన ప్రయాణములో రాత్రి అయిపోయిన తర్వాత అరణ్యములో పనుకున్నప్పుడు తలగడ కింద రాయి పెట్టుకొని ఆ నిద్రించినప్పుడు దేవుని దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనం కల్లో వచ్చి ఆకాశానికి నిచ్చెన వేయబడి ఆ కల్లో దేవదూతలు పైనుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకి పైగా సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నారు. ఆయన దూతలు కిందికి దిగుతున్నారు, ఎక్కుతున్నారు, దేవుని దాసునికి పరిచయం చేస్తున్నారు. అవన్నీ చూసి స్వప్నం ముందు దర్శనంలో కలవరపడి లేచి, అమ్మో ఇది నిశ్చయముగా దేవుని స్థలమే కానీ ఇది వేరొకటి కాదు, ఇది పరలోక గవిని దేవుని మందిరం, ఇది ఇక పల్లెపాడు ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన గ్లోరీ సంఘం నిశ్చయముగా దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు, ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుని ఆత్మ సంచరిస్తున్న మందిరం ఇది. ఇది నిశ్చయముగా దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. బిడ్డలారా, మన మందిరాన్ని కూడా ఈ మాట వర్తిస్తుంది. చూడండి, మర్మంగా దేవుడు తీసుకెళ్తున్నాడు. మన మందిరంలో దేవుని ఆత్మ నివసించడం లేదా? నివసిస్తుంది. ఇది నిశ్చయముగా దేవుని మందిరమే, పరలోక గవిని. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో ఆయన ఆత్మ నివసిస్తుంది, అది పరలోక గవినే. జాగ్రత్త బిడ్డారా, ఈ గవినిలో అడుగుపెట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? ఏదో నామకార్థంగా వచ్చి వెళ్తున్నావా? అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని మందిరమే. నేను అయోగ్యునిగా కనబడితే నాకు శాపం వస్తుంది, యోగ్యుడిగా కనబడితే దీవెన వస్తుంది. నీ మట్టుకు నువ్వు ఆలోచన చేసి అడుగు పెట్టు మందిరంలో, దేవుని దీవెన పొందుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అదే ఆదికాండంలో 20వ అధ్యాయము 7వ వాక్యం చదువమ్మా. 20వ అధ్యాయము 7వ వాక్యం చదువు. ఒక రాజుతో దేవుడు కాబట్టి ఆ మనుషుని భార్యని తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అప్పగించని ఎడల నీకును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరు. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు ప్రభు? నిశ్చయముగా చచ్చెదరు. ఒక దగ్గర ఏమో నిశ్చయముగా ఆశీర్వాదం పొందుకుంటావు, ఒక దగ్గర నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు, ఒక దగ్గరేమో నిశ్చయముగా ఇది దేవుని మందిరమే, మరొక దగ్గర నిశ్చయముగా చచ్చేదవు. ఇప్పుడు సామెతలు చదువమ్మా, 16:5 చదువు. 16:5లో ఒక మాట రాసిపెట్టుంది, శ్రేష్టమైన మాట. సామెతలు ఏందండి? గర్వ హృదయాలు అందరూ యెహోవాకు యెహేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వ హృదయులు, మోసకరమైన వాళ్ళు, కపట హృదయులు, కలహ ప్రియులు దేవునికి ఎలాంటి వారంట? అసహ్యులు. ఒక మనుషుడు ప్రవర్తన బాగలేదని నువ్వు నేను అసహించుకోవచ్చు, మన ప్రవర్తన బాగలేదని దేవుడు కూడా అసహించుకుంటాడంట. హల్లెలూయా. అసహించుకుంటాడు. ఒక మనుషులమే మనం అసహించుకుంటుంటే, బిడ్డల ప్రవర్తన బాగలేదు, వాళ్ళ ప్రవర్తన బాగలేదు, వీళ్ళ ప్రవర్తన బాగలేదు, అసహించుకుంటుంటే అసలు మన ప్రవర్తన బాగుందా?
ఏమ్మా అయ్యా, మన ప్రవర్తన బాగుందా, మన ప్రవర్తన బాగుందా, మన బిహేవియర్ బాగుందా, మన నడక బాగుందా, మన పడక బాగుందా? మనం పనుకుండేది చూస్తున్నాడు, తిరిగేది లేస్తున్నాడు, అన్ని ప్రభు కనుదృష్టిలో పడిపోయి ఉన్నాం. మన బిహేవియర్ బాగుందా, మన నడక బాగుందా, మన ప్రవర్తన బాగుందా? ఇవన్నీ బాగలేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అసహించుకుంటాడంట. మనమంతా దేవుడికి ఎవరమండి? అసహ్యమైన వారిమి, హేయులు. అప్పుడు ఏమొస్తుంది? నిశ్చయముగా శిక్షనందుదువు, శిక్షను పొందుకుంటావు. ఎక్కడ పొందుకుంటావు? నేను ఈ లోకంలో నేను పొందుకోలే, అక్కడ ఉంది. నువ్వు భూలోకంలో పొందుకోలేకపోవచ్చు, ఇక భూమి మీద పొందుకోకపోవచ్చు. నిశ్చయముగా అక్కడ పొందుకుంటావు. ఎక్కడ? పరలోక సన్నిధిలో. మన శరీరానికి పొందుకోలేం, కానీ అక్కడ మన ఆత్మకు పొందుకుంటాం. ఇక్కడ కాపాడుకోవాల్సింది తెలుసా? మన శరీరంలో ఉండబడిన మన ఆత్మని కాపాడుకోవడమే దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఉపదేశం. హల్లెలూయా. జాగ్రత్త బిడ్డలారా, ఇక్కడ నీ ఆత్మని, ఇక్కడ శరీరాన్ని సుఖపెట్టుకుంటే అక్కడ కాపాడుకోలేము. జాగ్రత్త. నిశ్చయముగా ఆ శిక్షలోంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలమ్మా? నిశ్చయముగా శిక్షలోంచి యోబు భక్తుడు తప్పించుకున్నాడు, ఆ దుర్దశలోంచి తప్పించుకున్నాడు, విడిపించబడ్డాడు, దేవునికి సాక్షి బిడ్డగా నిలబడ్డాడు. నీవు నేను కూడా సాక్షి బిడ్డగా నిలబడాలి. హల్లెలూయా. మన పట్ల ఎవరు ఇవ్వాలండి సాక్ష్యము? దేవుడు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలా. ఒక బిడ్డ మంచిగా సాక్ష్యం ఇచ్చిందంటే ఆ బిడ్డని దేవుడు ప్రేరేపించినట్లే. ఒక బిడ్డ కొరకు ఒక బిడ్డ మంచిగా సాక్ష్యం ఇచ్చిందంటే దేవుడు ప్రేరేపించినట్లే. ఒక బిడ్డ కొరకు చెడుగా ఒక బిడ్డ సాక్ష్యం ఇచ్చిందంటే దేవుడు ప్రేరేపించినట్లే. నువ్వు మంచిగా ఉన్నప్పుడు మనుషులు సాక్ష్యం చూడండి, మంచిగా ఉన్నప్పుడు నిన్ను పొగడుతారు. నువ్వు దరిద్రత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమండి నిన్ను పొగడుతారా? ఏమండి పొగడుతారా? కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆ కలిమిలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని విడిచిపెట్టకుండా స్తుతించినప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. లేమిలోకి దిగజారిపోయినప్పుడు కూడా దేవుని నామాన్ని హెచ్చిస్తుంటే ఆయన చూస్తాడు. నా బిడ్డకి అన్నీ ఉన్నా కానీ స్తుతించానని విడిచిపెట్టలా. సరే, అవి తీసి పక్కన పెట్టాను. ఇంకా నన్ను, నా నామాన్ని ఘనపరుస్తాడా, వెక్కిరిస్తాడా అంటే ఆ పరిస్థితిలో కూడా నా నామాన్ని ఘనపరిచాడు, గొప్ప చేశాడు. నా బిడ్డ ఎంత ప్రేమయ నా మీద ఎంత గురి నిలిపాడు, నా మీద ఎంత మనసు స్థిరంగా నిలబెట్టుకున్నాడు. అందుకని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? దుష్టుడికి అధికారం ఇచ్చిన వాడిని పక్కకు లాగి, ఇంకా చాలు, నువ్వు శోధించింది అయిపోయింది, పో, నీ పని, నీకు ఇచ్చిన సమయము అయిపోయింది. ఇంతకాలం నా బిడ్డని శరీరాన్ని శోధించావు, నా బిడ్డ అనుభవించిన శ్రమ చాలు, పో పక్కకి అంటాడు. ఒక్కసారి రెప్పపాటులో ఆరోగ్యం ఇస్తాడు, రెప్పపాటులో ఆశీర్వాదం ఇస్తాడు, రెప్పపాటులో అప్పులు ఊపిలో నుంచి పైకి లేవనెత్తుతాడు. అప్పుడు ఉల్లాసవంతమైన ఆత్మచేత, ఉల్లాసవంతమైన స్తుతి వస్త్రము చేత నీలాంజనములతో దేవుని నామని స్తుతించవా బిళ్ళరా? స్తుతించవా? గొప్ప చేస్తావు. ఇంకా విడిచిపెడతావా? విడిచిపెట్టు. కానీ దేవుని విడిచిపెట్టే వారముగా మనము ఉండకూడదు. యోబు భక్తుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు నేను విడిచిపెడతావా? చెప్పండి బిడ్డలారా. మనము అని తల ఊపుతున్నాం కానీ విడిచిపెట్టేస్తున్నామే. చిన్న శ్రమ రాని, చిన్న శోధన రాని, కొంచెం బాగలేకపోవడం రాని, ఈ వారం బాగుంటే దేవుని నామమును గొప్ప చేస్తా, బాగుంది లేనిక మన లోకం చేద్దాం, మళ్ళీ బాగలేకపోతే దేవుడు నాకు మళ్ళీ ఎందుకు పెట్టాడు? ఒక ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుని మాటకు లోబడి ఈ యొక్క ఆశీర్వాదం నా యొద్ద నుంచి తొలగిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ఈ పరిస్థితుల్లో నేను నమ్మకత్వం కలిగి, కృతజ్ఞత కలిగి, నేను దేవునికి రుణస్థునై ఉండి జీవించాలని ఆయన యందు స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరమైన మారు మనసు కలిగి నిలబడితే ప్రభు కార్యాలు చూస్తాం. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమే పొందుకుంటావు. నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడతావు. నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మరుస్తావు. పాటలో కూడా రాయబడింది కదా, గత జ్ఞాపకాలను మరిచిపోక. ప్రభువా, ఆ గత అనుభవాల నుంచి నన్ను లేవనెత్తావు, ఇప్పుడు ఆశీర్వదకరంగా ఉన్నాను. దేవుడు అండి, నా మట్టుకు నేను సాక్ష్యం చెప్తాను.
2024 సంవత్సరంలో నేను మరణ పడకలో ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు, లేవనెత్తాడు, ఆశీర్వదించాడు. యోబు వంటి శ్రమలు నీకు పంపిస్తున్నాను, నువ్వు తట్టుకొని నిలబడతావా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నిలబడినప్పుడు ప్రభువే నాకు ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఆ దురదర్శని నేను మర్చిపోయానండి. ఆ మరిపించాడు ప్రభు. నిశ్చయముగా నా ప్రాణాన్ని లేవనెత్తి ఆశీర్వదించాడు ప్రభు. మీ ముందే కల్లారి నేను సాక్షిగా నిలబడ్డానండి. నాతో మాట్లాడుతున్న దేవుడు, యోబుని ఎట్టబడి నేను బతికించలేదు హెచ్చరిస్తున్నాడు ప్రభు. నన్ను బతికించాడు. 2024 సంవత్సరం మార్చి నెలలో నేను అనుభవించాను శ్రమలు. ఏప్రిల్ నెల దాకా 6 నెలలు నొప్పులతో, నరాలు నొప్పులతో, ఎన్నో శ్రమలు. నాకు వచ్చిన బాధ ఏంటి, శ్రమ ఏది మీకు అందరికీ తెలుసు. ఆ యొక్క పరిస్థితిలోంచి నన్ను దేవుడు లేపాడండి. ఇదేమన్నా నా సొంతగా నేనేం బ్రతికానా? దేవుడు బతికించుకున్నాడు. ఆయన పనికి, ఆయన నామాన్ని హెచ్చించాను కాబట్టి ఈరోజు బతికున్నాను. ఎక్కడో నాకు ఇది పెట్టావని నేను దూషించలేదండి. ఖచ్చితంగా సాక్ష్యం చెప్తున్నాను బిడ్డలారా, ఎక్కడ కూడా దూషించలేదు. నా ప్రభు నన్ను కాపాడుతాడు, నా ప్రభు నన్ను బ్రతికిస్తాడు. బిడ్డలారా, నా కొరకు ప్రార్థన చేయండి అని సంఘముతో అని చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేశారు. ఈరోజు మీ ఎదుట, కళ్ళ ఎదుట నిలబడినారంటే దేవుడు పెట్టిన ప్రాణభిక్షే. చాలా రోధించాను, చాలా బాధపడ్డాను, సంఘం ఏమైపోద్ది ప్రభు అని. దేవుడే బ్రతికించుకున్నాడు. అలాంటి శ్రమల్ని ఇంకా రానివ్వడు అంటున్నాడు ప్రభు. ఆమేన్. నిశ్చయముగా నీ దుర్దశని నువ్వు మరిచేతవు. ఈ యొక్క సంవత్సరంలో నూతన అభివృద్ధి చేత, నూతన కృప చేత నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఆ ఒక వాగ్దానములో నువ్వు నిలబడాలి. నిశ్చయముగా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మనం పొందుకోవాలి, ఈ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. మనం ఏం చేయాలి? స్థిర మనస్సు కలిగి నిలబడాలి. ఈ హృదయ అంతరంగంలో ఉన్న దుర్మార్గతను తీసివేసి ఆయనకి నిర్దోషిగా మనము జీవించాలి. మన జీవిత కాలం నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న బిడ్డలుగా మనము జీవించాలండి. ఇటు వాక్యము ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.